అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ మధ్యన కూసిన కూతలనాలా మాట్లాడిన మాటలనాలా ఏదైతే భారత ఆర్థిక వ్యవస్థ ఇది డెత్ ఎకానమీ అంటాం దాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించడం ఈ అంశం మీదన పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ద ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్ రాహుల్. సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అయిన శశి థరూర్, రాజీవ్ శుక్లా, మనీష్ తివారీ మరియు చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంలకు మన దేశ ఆర్థిక పరిస్థితి విషయంలో ఎలాంటి ఆందోళన లేదు. పైగా డొనాల్డ్ ట్రంప్ భారత్ ఒక మృత్యు ఎకానమీ అని చేసిన వ్యాఖ్యని వీళ్ళందరూ ఖండించారు. కానీ రాహుల్కి ట్రంప్ వ్యాఖ్య మాత్రం తెగనచ్చేసింది. ఎందుకంటే మోడీజీ భారతదేశాన్ని పశ్చిమ దేశాలకు తాకట్టు పెట్టలేకపోయాడు. ట్రంప్ పిచ్చివాళ్ళలో ప్రవర్తిస్తున్నాడు. తన మాట వినని దేశాన్ని గడ్డిపోచలా తీసిపారేస్తున్నాడు. డెడ్ ఎకానమీ అని రష్యాని కూడా అంటున్నాడు. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం చేసుకోవాలని పుతిన్ మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నా పుతిన్ లెక్క చేయకుండా ఉక్రెయిన్ మీద దాడులు చేస్తూనే ఉన్నాడు. రష్యా నుండి ఆయుధాలు కొనొద్దని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు మోడీజీని. 1960 నుండి భారత్ సోవియట్ రష్యా నుండి ఆయుధాలు కొంటూ వస్తుంది. మరి అలాంటప్పుడు భారత్ వద్ద 70% సోవియట్ రష్యా ఆయుధాలు ఉంటాయి సహజంగా. ఇప్పుడు హఠాత్తుగా రష్యా నుండి కొనడం ఆపేసి స్క్రాచ్ నుండి మొదలు పెట్టాలని ట్రంప్ ఉద్దేశం. భారత్ వద్ద $670 బిలియన్ రిజర్వ్ ఉంది. ఈ మొత్తాన్ని అమెరికా నుండి ఆయుధాలు కొనడానికి ఖర్చు పెట్టించాలని ప్లాన్. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు. భారతదేశం 140 కోట్ల జనాభా కలిగి ఉంది. మా దేశ ఇంధన అవసరాల కోసం మాకు ఎక్కడ చౌకగాయలు దొరికితే అక్కడ కొంటాం. దీన్ని రాద్ధాంతం చేయడం దేనికి? రష్యాతో మీకు ఏమైనా విభేదాలు ఉంటే మీరు తేల్చుకోండి. మాకు రష్యాతో ఎలాంటి విభేదాలు లేవు. అటువంటిప్పుడు మేమెందుకు రష్యా నుండి ఆయిల్ కొనకూడదు? ఇలా ప్రశ్నలు వేసిన ప్రతి వెస్టర్న్ విలేకరులకి సమాధానాలు చెప్తున్నారు. అసలు కడుపు అంటే దేనికంటే భారత్ రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుని దాన్ని శుద్ధి చేసి యూరప్ దేశాలకు అమ్ముతుంది. ఇండియా ఆయిల్ అమ్మితే మనం కొనాలా? కడుపు రగిలిపోవట్ల. పశ్చిమ దేశాల కడుపు అంటే ఏంటంటే నకిలీ గాంధీ కుటుంబం అధికారంలో ఉంటే ఇప్పటికి మన ఉత్పత్తులు ఎక్కువ ధరకు దిగుమతి చేసుకుంటుండే వాళ్ళే ఎంచక్క. మన వీసా మాస్టర్ కార్డులతో ఎక్కువ లావాదేవీలు జరుగుతూ మరింత ఆదాయం వచ్చేది. ఇది పశ్చిమ దేశాల అక్కసు. మోడీజీ యూపీఏ ప్రవేశపెట్టి మనకంటే ముందుకు తీసుకెళ్లాడు భారతదేశాన్ని. బ్రిక్స్ ప్రమాద గంటికలు. బ్రిక్స్ అనేది డొనాల్డ్ ట్రంప్ ముందు ఉండబోయే ప్రమాదకరమైన ప్రధాన సమస్య అవబోతోందని ముందే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు బ్రిక్స్ అనేది తన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. గ్లోబల్ ట్రేడ్లో డాలర్ వాడకం అనేది 10% తగ్గినట్టు యూఎస్ ట్రెజరీ అంచనా వేసింది. 10% డాలర్ వాడకం తగ్గిపోవడం అనేది రాబోయే ప్రమాదాన్ని సూచిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే 2027 కల్లా అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ పాత్రకు ప్రాముఖ్యత ఉండదు. డాలర్ ప్రాముఖ్యత తగ్గిపోతే అది అమెరికా పతనానికి దారితీస్తుంది. అఫ్కోర్స్ డాలర్ సెంటిమెంట్ అనేది ఇప్పటికే తగ్గిపోవడం మొదలైంది. అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది అనడానికి మరో 2 సంఘటనల గురించి చెప్పుకోవాలి. ఒక వారం రోజుల వ్యవధిలో 2 FA-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్లు సముద్రంలో కూలిపోయాయి. అంతకుముందు ఇంకొక FA-18 సూపర్ హార్నెట్ కూడా కూలిపోయాయి. అంటే 6 నెలల వ్యవధిలో మొత్తం 3 FA-18 ఫైటర్ జెట్స్ కూలిపోయాయి. 2023 డిసెంబర్లో ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడులను ఎదుర్కోవడానికి అమెరికా USS హ్యారీ ట్రూమన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మోహరించింది. 2024 ప్రథమార్థంలో ట్రూమర్ని ఎర్ర సముద్రం మధ్యధరా సముద్రంలోకి తరలించింది. అమెరికా కారణం జస్ట్ హౌతీ రెబల్ గ్రూప్ మాటిమాటికి అమెరికన్ నావీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో పరువు కాపాడుకోవడానికి ఎర్ర సముద్రం నుండి వెనక్కి రప్పించి మధ్యధరా సముద్ర తీర ప్రాంతానికి తరలించింది. 2024 డిసెంబర్లో యెమెన్కి చెందిన హౌతీ రెబల్ గ్రూప్ జరిపిన క్రూయిజ్ మిస్సైల్ దాడి వలన హ్యారీ ట్రూమన్కి రక్షణగా ఉన్న ఫ్రిగేట్లు హౌతీ ప్రయోగించిన క్రూయిజ్ మిస్సైల్ను కూల్చివేశాయి. కానీ ఫ్రిగేట్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ పూర్తిగా అయిపోయే వరకు హౌతీ రెబల్స్ అన్గైడెడ్ రాకెట్స్ క్రూయిజ్ మిస్సైల్స్ను ప్రయోగిస్తూ పోయారు. ఫ్రిగేట్స్లో ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ అయిపోగానే హౌతీ రెబల్స్ నేరుగా ట్రూమన్ మీద క్రూయిజ్ మిస్సైల్స్ ప్రయోగించడం మొదలుపెట్టేసరికి ట్రూమన్ మీద ఉండే CWS క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ ఫలంక్స్ని ఉపయోగించి హౌతీ దాడులను ఎదుర్కొనే సమయంలో ఫ్రిగేట్లు కూడా CWSతో ట్రూమన్ మీదకి వచ్చే హౌతీ మిస్సైల్స్ని ఎదుర్కొన్నాయి. హౌతీలు ఎక్కడి నుంచి రాకెట్స్ ప్రయోగిస్తున్నారో చూసి వాళ్ళ మీద బాంబులు వేసిరమ్మని ఒక FA-18 సూపర్ హార్నెట్ పంపించారు ట్రూమన్ కెప్టెన్. FA-18 ట్రూమన్ మీద నుంచి టేక్ ఆఫ్ తీసుకుని గాల్లోకి లేవగానే ట్రూమన్ మీదకి దూసుకొచ్చిన హౌతీ రాకెట్స్ను కూలుస్తున్న ఫ్రిగేట్ నుండి వస్తున్న బుల్లెట్స్ టేక్ ఆఫ్ అవుతున్న FA-18కి తగిలి ఎర్ర సముద్రంలో కూలిపోయింది. FA-18కి 2 పైలట్లు ఉంటారు. ఇద్దరు ఎజెక్ట్ అయిపోయి ఎర్ర సముద్రంలో పడిపోవడం, రెస్క్యూ సిబ్బంది వాళ్ళని రక్షించి ట్రూమన్ మీదకి తీసుకురావడం జరిగింది. అయితే తాము ప్రయోగించిన రాకెట్స్ వల్లనే FA-18 కూలిపోయిందని హౌతీ రెబల్ గ్రూప్ ప్రకటించింది. వెంటనే హౌతీలకు ఎర్ర సముద్రంలో FA-18 కూలిపోయిందని ఎవరు సమాచారం ఇచ్చారు? 2025 జూలై 30న ట్రూమన్ క్యారియర్ మీదకి ల్యాండ్ అవబోతున్న FA-18 అరిస్టెంట్ కేబుల్ తెగిపోవడంతో డెక్ చివరి వరకు వెళ్ళి సముద్రంలో పడిపోయింది. అయితే FA-18 ల్యాండింగ్ హుక్ అరెస్టింగ్ కేబుల్ని పట్టుకోలేకపోవడం వల్లనే ప్రమాదవశాత్తు ఫైటర్ జెట్ కూలిపోయిందని పెంటగాన్ ప్రకటించింది. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఎప్పుడో 40 ఏళ్ల క్రితం జరిగే అవకాశం ఉన్న ప్రమాదాన్ని 2025కు ముడిపెట్టడం అది అబద్ధమనే తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. విమాన వాహన యుద్ధ నౌక మీద ల్యాండ్ అయ్యే ఏ జెట్ ఫైటర్ అయినా సరే గంటకి 260 కిలోమీటర్ల నుండి 350 కిలోమీటర్ల వేగంతో ల్యాండ్ అవుతాయి. ఎందుకంటే ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కోసారి అరెస్టింగ్ కేబుల్కి విమానం హుక్ సరిగ్గా పట్టుకోలేకపోవడం జరుగుతుంది.
ఈ సందర్భంలో పైలట్ అదే వేగంతో ముందుకు వెళ్ళి టేకాఫ్ తీసుకుని చుట్టూ తిరిగి మళ్ళీ ల్యాండ్ అవుతాడు. కాబట్టి జెట్ వేగం 250 నుంచి 350 కిలోమీటర్ల మధ్య ఉండేట్లుగా చూసుకుంటాడు పైలట్. ఇది అన్ని దేశాల విమాన వాహన యుద్ధ నౌకల మీద ఉండే ఫైటర్ జెట్ పైలట్స్కి స్టాండర్డ్ టైమింగ్లో భాగంగా ఉంటుంది. విమాన వాహన యుద్ధ నౌక మీద ఉండే హైడ్రాలిక్ అరెస్టింగ్ కేబుల్ ధర అక్షరాల $10 లక్షలు. ప్రతి 250 ల్యాండింగ్స్ తర్వాత అరెస్టింగ్ కేబుల్ని తప్పనిసరిగా మార్చాలి. లేకపోతే 250 కిలోమీటర్ల వేగంతో ల్యాండ్ అయ్యే ఫైటర్ జెట్ని ఆపే శక్తి కోల్పోయి తెగిపోతుంది. దానివల్ల ఫైటర్ జెట్ సముద్రంలో కూలిపోతుంది. అరెస్టింగ్ కేబుల్ నిర్ణీత సమయానికి మార్చకపోవడంతో F-18 కేబుల్ తెగిపోవడంతో సముద్రంలో కూలిపోయింది. అయితే 2025 మే 5న హౌతీలు రాకెట్ల వర్షం కురిపించడంతో USS హ్యారీ ఎస్ ట్రూమన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కెప్టెన్ నౌకని కుడివైపుకి షార్ప్ టర్న్ తీసుకోమని ఆదేశాలు ఇచ్చాడు. ట్రూమన్ షార్ప్ టర్న్ తీసుకుని క్రమంలో కొద్ది కుడివైపుకు వంగడంతో డెక్ మీద గొలుసులతో బంధించిన F-18 ఎర్ర సముద్రంలో పడిపోయింది. దాన్ని నీళ్ల నుంచి బయటికి తీసే ప్రయత్నం చేసే సమయం లేదు కాబట్టి హౌతీ రాకెట్లు చేరుకోలేని దూరానికి వెళ్ళిపోయింది ట్రూమన్. ఈ సందర్భంలో కూడా హౌతీలు తమ రాకెట్ల దాడిలో డెక్ మీద పార్కింగ్ చేస్తున్న ఫైటర్ జెట్ను కూల్చేశామని క్లెయిమ్ చేసింది. గత ఫిబ్రవరిలో ఇదే హ్యారీ ట్రూమన్ క్యారియర్ ఈజిప్ట్ తీరంలో ఒక వాణిజ్య నౌకను ఢీకొట్టి దెబ్బతింది. అంటే డెక్ మీద ఉన్న సిబ్బందిని నిర్లక్ష్యంగా ఉన్నారనే కదా. అయితే ఫిబ్రవరిలో హ్యారీ ట్రూమన్ క్యారియర్ వాణిజ్య నౌకని ఢీకొట్టిన తర్వాత ట్రూమన్ కెప్టెన్ డెప్ స్నోడెక్ని తప్పించి అతని స్థానంలో కెప్టెన్ క్రిస్టోఫర్ హిల్ని ట్రూమన్ కెప్టెన్గా నియమించారు. డేవ్ స్నోడెన్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఒక F-18 జెట్ కోల్పోవడంతో పాటు వాణిజ్య నౌకను ఢీకొట్టింది. కెప్టెన్ క్రిస్టోఫర్ హిల్ని నియమించాక 2 F-18 ఫైటర్ జెట్స్ కూలిపోయాయి. సో కెప్టెన్ని మార్చడం వల్ల పరిస్థితుల్లో మార్పు రాలేదు. డిఫెన్స్ నిపుణులు ఏమంటున్నారు? అమెరికన్ రక్షణ రంగం పలు సవాళ్ళను ఎదుర్కొంటుంది. బయటికి చెప్పకపోయినా నిధుల్లేమితో పాటు నిపుణులైన ఇంజనీర్ల కొరత వల్ల అమెరికన్ క్యారియర్లు మెయింటెనెన్స్ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మొత్తం 11 విమానవాహక యుద్ధ నౌకలు ఉన్నాయి అమెరికన్ నేవీకి. వీటి జీవితకాలం 50 ఏళ్ళు. ప్రస్తుతం అధునాతన క్యారియర్ అయిన గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ క్లాస్ నౌకని ప్రవేశపెట్టబోతుంది. కానీ ఈలోపు పాతవి మొరాయిస్తున్నాయి. కనీసం 4 క్యారియర్స్లో విండోస్ XP ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుకలో ఉన్నాయంటే నమ్మబుద్ధి కాదు, కానీ నిజం. కోర్స్ ఇంకా ఫ్లాపీ డిస్క్లు వాడుకలో ఉన్నాయంటే అది అమెరికన్ నేవీ క్యారియర్స్ అనే చెప్పుకోవాలి. విండోస్ XPని కొత్త వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్తో మార్పు చేయాలంటే కనీసం 2 ఏళ్ళు డ్రైడాక్లో ఉండాల్సి వస్తుంది అని అలాగే కొనసాగిస్తున్నారు. ఉన్న 11 క్యారియర్స్లో 9 క్యారియర్స్ 40 ఏళ్ల పాతవి. వీటిలో 5 మెయింటెనెన్స్ కోసం డ్రైడాక్లో ఉన్నాయి. ఇక రోజువారీ డ్రిల్ సంగతి సరే అమెరికన్ నేవీకి అవమానం. అమెరికన్ నేవీ పోరాడుతుంది ఒక దేశంతో కాదు, యెమెన్ దేశంలో తిరుగుబాటు గ్రూప్ అయిన హౌతీతో. హౌతీ అనే సైన్యం కాదు, కేవలం AK-47 గ్రెనేడ్ లాంచర్స్తో 1,60,000 మంది యుద్ధరంగంలో వాడే బూట్లు హెల్మెట్స్ లేని ప్రైవేట్ సైన్యం. ఒక అమెరికన్ క్యారియర్ గ్రూప్ని ఎర్ర సముద్రంలో 30 తిప్పలు పెట్టి అవమానకరంగా వెనక్కి పంపిన హౌతీలు అన్నది ఇక్కడ కీ పాయింట్. లేకపోతే క్యారియర్కి రక్షణగా ఉండే అధునాతన బ్రిగేడ్స్ అదే క్యారియర్ మీద నుండి టేక్ ఆఫ్ తీసుకుంటున్న F-18ని ఫ్రెండ్లీ ఫైర్తో కూల్చివేసిందంటే ఎంతగా కన్ఫ్యూజ్ అయ్యారో అర్థమవుతుంది. ఇక హౌతీల వ్యూహాన్ని అర్థం చేసుకోలేక వాళ్ళ చేతిలో దెబ్బతినడం అనేది మరో అవమానం. వరుసగా చౌకైన రాకెట్లు క్రూయిజ్ మిస్సైల్తో హౌతీలు దాడి చేస్తుంటే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోకుండా తమ ఎయిర్ డిఫెన్స్ని చివరికంటా వాడేని పిచ్చితనం. ఫెలాంక్స్ అనేది యుద్ధ నౌక మీద ఉండే చివరి ఎయిర్ డిఫెన్స్. దీన్నే క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ అంటారు. నిమిషానికి 4,500 రౌండ్ బుల్లెట్స్ని పేలుస్తుంది. CIWS వాడుతున్నారు అంటే క్యారియర్ స్ట్రైక్స్ గ్రూప్ దగ్గర వేరే ఎయిర్ డిఫెన్స్ కూడా లేదని అర్థం. ఎప్పుడైతే CIWS వాడటం మొదలుపెట్టారో హౌతీలు డ్రోన్ ద్వారా దూరం నుండి చూసే రాకెట్లను ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రయోగించి అమెరికన్లను కన్ఫ్యూజ్ చేసి ఫైటర్ జెట్స్ కోల్పోయేలా చేయగలిగారు. హాలీవుడ్ సినిమాలో చూపించేది నిజం కాదని రష్యన్లు, ఇరానియన్లు, చైనీయులు కాదు హౌతీలు చెప్పారు చూడండి. అదే అసలైన అవమానం. పీటర్ టర్పిన్ జోస్యం నిజం కాబోతుంది. డెడ్ ఎకానమీ భారత్ది కాదు, రష్యాది కాదు, ఇల్యూమినాటి ఏకంగా మోడీజీతో తలపడి మొదటిసారి భంగపడబోతోంది. ట్రంపులు, జో బైడెన్లు, ఒబామాలు బయటికి తెలిసే పేర్లు. ఇల్యూమినాటి అనేదే అసలు పేరు. శత్రువు ఈ ప్రపంచానికి.